వనస్థలిపురంలోని ఎస్కేఎన్ కళాక్షేత్రం చైర్మన్ వెంకట్ను సంగీత సామ్రాట్ బిరుదు వరించింది. లలిత కళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి మహేంద్రవాడ వెంకటేశ్వరరావు ఈ పురస్కారాన్ని ఎస్కేఎన్ సంస్థ చైర్మన్ వెంకట్రెడ్డి, డైరెక్టర్ ఎస్వి కృష్ణకుమారి దంపతులు అందజేశారు. సంగీత రంగంలో ప్రావీణ్యతను గుర్తించిన ఈ సంస్థ ఈ జంటను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మనం ఎప్పుడు మన గురువే దైవం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మనం అనుకుంటాం కనుక దాన్ని మనం ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి ప్రతి ఒక్క విద్యార్థి వారి గురువుని, మీకు మీ గురువు ఎస్కేఎన్ కళాక్షేత్రం వెంకట్ గారు అయితే వారికి వాళ్ళ గురువుని వాళ్ళు కూడా మర్చిపోకుండా దాని సంప్రదాయాన్ని కొనసాగించాలని అదే సందర్భంలో ఈరోజు వారు అవార్డు లలిత కళా తత్కలు కూడా వారు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. దీన్నే మనం వ్యాస పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. వేదవ్యాసుడు వేదాలన్నింటినీ కూడా బాగా అవపోసన పట్టి యావత్ మానవాళికి చాలా అర్థమయ్యే రీతిలో విపులీకరంగా చెప్పినటువంటి మహానుభావుడు, అందరికీ గురువు ఆ వేదవ్యాసుడు. అలాగే ఈ రోజున ఎవరికి వాళ్ళ యొక్క గురువులను సత్కరించుని సన్మానం చేసుకుని గురువును పూజించడం మన యొక్క సాంప్రదాయంలో భాగం. అలాగే ఈ రోజున మన ఎస్కేఎన్ కళాక్షేత్రం సంగీత నృత్య కళాశాల మన యొక్క స్టూడెంట్స్, సంగీత విద్యార్థులు, నృత్య విద్యార్థులు, డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన దగ్గరకు వచ్చి వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను ఎస్కేఎన్ కళాక్షేత్రం చైర్మన్ కింద. అలాగే డాక్టర్ కృష్ణకుమారి గారు, డ్యాన్స్ టీచర్ గారు కూడా ఆమె యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారు. దీని సందర్భంగా ఈ రోజున మనకి లలిత కళా సమాఖ్య వారు మహేంద్రవాడ వెంకటేశ్వరరావు గారు మన దగ్గరికి విచ్చేసి గురు పౌర్ణమి సందర్భంగా నన్ను అంత గొప్పవాడిని కాకపోయినా నాలో ఉన్న ప్రతిభని గుర్తించి వారికి తోచినటువంటి ఒక చక్కటి మెమొంటోని మనకి మన సంస్థకి బహుకరించి సంగీత సామ్రాట్ అనేటువంటి బిరుదు ప్రదానం చేసినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా దీని తరంగా నా యొక్క బాధ్యతని ఇంకా పెంచుకుని ఎవరికైనా ఒక అవార్డు కానీ రివార్డు కానీ కనుక వస్తే వారి యొక్క బాధ్యతని ఇంకా గుర్తు చేసుకుని ఇంకా పెంచుకొని పిల్లలందరికీ కూడా ఇంకా సంగీత విద్యని బోధించి వాళ్ళందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో నిలపాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షులు శ్రీ కొలశెట్టి సంజయ్ కుమార్ గారికి మరియు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిల్లలకి ఆశీస్సులు తెలియజేసుకుంటూ, గురు పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బాగా ఘనంగా జరిపినటువంటి పిల్లలందరికీ, అలాగే పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన కళాక్షేత్రం ప్రారంభించి ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది, మీ అందరికీ తెలిసిన విషయమే. మన ద్వారా ఎంతోమంది నృత్యంలోనూ సంగీతంలోనూ శిక్షణ పొంది గురువుల కింద కూడా స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు. అలాగే ఆన్లైన్లో యూఎస్ క్లాసెస్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో 1.5 year నుంచి
ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ చెప్తూ ఎంతో పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా మన ఫ్యాకల్టీ అంతా చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఆన్లైన్లో ఎంతోమంది పిల్లలు నేర్చుకుంటున్నారు. త్రూఅవుట్ వరల్డ్ వైజ్గా మనం చెప్తున్న అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇలా మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ, కళాకారులకు, కళాభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్.